ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుంది అంటారు? యంగ్ లో ఎందుకు రీజనింగ్? మా అమ్మాయికి టైమే లేదండి. పొద్దున 6:30 నుంచి రాత్రి 11 వరకు డాష్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంది. వెరీ ఇంటెలిజెంట్ అండి. షీ వాంట్స్ టు బికమ్ డాక్టర్. ఒకళ్ళు 150 kgs, 140 kgs, 120 kgs. లైఫ్ స్పాన్ ఓన్లీ ఈజ్ కమింగ్ డౌన్. సో వీటన్నిటి వల్ల మనకి థైరాయిడ్ డిజార్డర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఎ లాట్ ఇన్ టుడేస్ టైమ్, విచ్ ఇస్ రియాలిటీ. సో థైరాయిడ్ నార్మల్ గా ఉండాలంటే ఎక్కువగా మనం అయోడిన్ అవసరం ఎక్కువగా కాదు. అదే మనకి దానికి ఎంత అవసరం, ఎక్కువ ఐడిన్ ఇస్తే అది మళ్ళీ ఇన్హిబిట్ చేస్తుంది. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పింక్ సాల్ట్ అని ఎక్కువగా వాడుతుంది. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. సో న్యాచురల్ గా ఉండే ఐడిన్ ఉంటుంది దాంట్లో అనేది వాళ్ళ క్లెయిమ్. ఓకే, ఎవరు పడితే వాళ్ళు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే, దుర్గా, వీళ్ళు ఇంటికి వచ్చి గేదె పాలు ఇస్తాము అని ఇవ్వడంలో దాంట్లో వాళ్ళ వింటున్నాం కానీ బట్ మహిళల్లోనే ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు 2 హార్మోన్స్ ఉన్నాయమ్మా. ఇంబాలెన్స్ అంటే ఏంటి? 2 ఉంటాయి కదా ఇంబాలెన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంబాలెన్స్. ఆ మధ్యలో థైరాయిడ్ కూర్చుని నేను ఇట్ ఈస్ లైక్ దీనికి ఇవ్వాలా అంటుంటుంది. మ్యాన్ లో ఒకటే హార్మోన్, దాంట్లో ఇంబాలెన్స్ ఏముంది? టెస్టోస్టెరాన్. అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంతే. థైరాయిడ్ వస్తే మెమరీ కొంత లాస్ అవుతామంట. ఎనీ హార్మోన్ ఫస్ట్ నుంచి ఆ వర్డే యూస్ చేస్తున్నాం మన ఇద్దరం, సమతులత. ఇఫ్ దట్ ఈస్ ద నీడ్ ఫర్ ద బాడీ, బ్రెయిన్ లో కూడా అంతే. ఓవరీస్ సరిగా పనిచేయకపోయినా డిప్రెషన్ లో ఉంటుంది. అదే మెనోపాజ్, ప్రీ మెన్స్ట్రల్ డిప్రెషన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటే డిప్రెషన్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటే డిప్రెషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి హార్మోన్స్ లేని తేడా వచ్చిందంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? అంటే మనం వెంటనే వెయిట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ విచ్ యూ విల్ నో, వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్. అండ్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేదా మరే ఇతర కారణాలు అవ్వచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదా కొన్ని గైనకాలజీ ప్రాబ్లమ్స్, ఇంకా అంటే స్ట్రెస్ అండ్ థైరాయిడ్ ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. సో యువతలో కూడా మనం ఇలాంటి పదాలు ఎక్కువగా వింటున్నాం. గతంలో చూసుకున్నట్లయితే ఏజ్డ్ వాళ్ళలో కొంచెం అనిపించేది, బట్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా మందికి ఇది పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి, ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు అయినటువంటి డాక్టర్ మంజుల అనగాని గారు, హెచ్ఓడి అండ్ క్లినికల్ డైరెక్టర్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అట్ కేర్ హాస్పిటల్స్ అండ్ రెడ్ హాస్పిటల్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో యాక్చువల్గా ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువగా వింటున్నాం మనం. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి యూత్లో ఈ స్ట్రెస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. సో థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుంది అంటారు? యంగ్ ఏజ్లో ఎందుకు? రీజనింగ్ మానవాళి అనేది పుట్టినప్పుడు గాడ్ డిడ్ నాట్ డిసైడ్ మనం ఇంత డిస్ట్రక్షన్ చేస్తాం అనేసి. సో పాపం మనం చాలా మంచిగా మామూలుగా అలా మనిషిని తయారు చేసి వీళ్ళకి ఇంత థైరాయిడ్ చాలు, వీళ్ళకి ఇంత ఇది చాలు అని పెట్టారు పాపం. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే అసలు మనుషులు పొల్యూషన్లో బతకలేని పరిస్థితిలో వచ్చేసింది. పొల్యూషన్ హ్యాస్ బికమ్ వెరీ బ్యాడ్. పొల్యూషన్తో వచ్చే నష్టం ఏంటి అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. డిస్రప్ట్ అంటే బ్రేక్ చేసే, రైట్. కెమికల్స్ అంటే మనం ప్రొడ్యూస్ చేసే కెమికల్స్. ఎండోక్రైన్ అంటే మన బాడీలో ఉండే ఈ గ్రంథాలు ఇవన్నీ. సో వీటితో ఏమైపోతుంది? ఈ థైరాయిడ్ కావచ్చు, మన ప్యాంక్రియాస్ కావచ్చు, ఎడ్రినల్స్ కావచ్చు, ఓవరీస్ కావచ్చు, అన్నిటినీ డిస్టర్బ్ చేసేస్తున్నాయి. ఈ కెమికల్స్ వెళ్ళి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి. సో ప్రొడక్షన్ ఫ్రమ్ ద థైరాయిడ్ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ ద యూజ్ విచ్ వీ నీడ్ ఈజ్ యాజ్ ఇంక్రీస్డ్ కంప్లీట్గా. దాంతో అదొక్కటే కాకుండా టిష్యూని కంప్లీట్గా ఇక్కడ మనకి థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్డ్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్. అది దానికి ఇంత చిన్నగా ఉంటుంది. దాని నుంచి మనకి హార్మోన్ అవసరాన్ని బట్టి మనం గ్రో అవుతున్నప్పుడు ఇంత ప్రొడ్యూస్ అవ్వటం, గ్రోత్ స్పర్ట్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం, ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటం, అలా నీడ్ని బట్టి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ డిస్టర్బ్ చేయటం వల్ల ప్రొడ్యూస్ చేయాలన్నా చేయలేకపోతుంది. సో మనం ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో నీడ్ ఈజ్ ఇంక్రీజింగ్, ప్రొడక్షన్ ఈజ్ డిక్రీజింగ్. ప్లస్ మనం తినే ఆహారంలో మనకి ఐడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్కి. ఓకే, మనం అందుకే మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, ఐడిన్ ఉందా అని మనకి బోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తాం. బట్ యాక్చువల్లీ ట్రూ, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఐడైజ్డ్ సాల్ట్, ఓకే, ఐడిన్ మనకి సరిగ్గా సప్లై అవ్వకపోతే మనకి థైరాయిడ్ అగైన్ మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవ్వదు కరెక్ట్గా సమతులంగా అగైన్. సో థైరాయిడ్ నార్మల్గా ఉండాలంటే ఎక్కువగా మనం అయోడిన్ అవసరం, ఎక్కువగా కాదు. అదే మనకి దానికి ఎంత అవసరం, ఎక్కువ ఐడిన్ ఇస్తే అది మళ్ళీ ఇన్హిబిట్ చేస్తుంది. సో మనకి ప్రాబ్లం ఏంటంటే ఏమైనా చెప్పాలంటే భయం, ఏది చేసినా అతి చేస్తాం మనం. ఈ అతి అనేది చాలా డేంజరస్. ఎంత కావాలో అంత. సో సాల్ట్ టు టేస్ట్ అంటాం. ఎందుకు టు టేస్ట్ అంటున్నాం మనం? ఈ అతి సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది? ఎడ్రినల్స్ ఇది అయిపోయి అతిసార వ్యాధులు అన్నీ వచ్చేసి మనం కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది, బీపీ కూడా పెరుగుతుంది. సాల్ట్ తక్కువ తీసుకుంటే అగైన్ ఎడిసన్స్లోకి వెళ్తాం.
ఓకే. అట్లాగా మనకి అడ్రినల్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎప్పుడు కూడా సాల్ట్ టు టేస్ట్ లాగా ఏదైనా కూడా ఎంత కావాలో అంతే, అంతే. ఐడిన్ కూడా అంతే. అలాగే మనం తినే దాంట్లో కనుక ఈ క్యాబేజీలు అవి కొంచెం ఎక్కువ తీసేసుకుంటే దట్ విల్ అగైన్ ఇన్హిబిట్, ఓకే. ఇట్ విల్ స్టార్ట్ స్టాపింగ్ అనమాట. సో అప్పుడు మనకి ఇది ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ పనిచేస్తుంది. అప్పుడు ఇక్కడ గాయిటర్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఓకే. గాయిట్రోజెన్స్ అంటాం. సో మనం తినే ఆహారం కూడా చాలా చేంజెస్ చేస్తుంటుంది మనకి. సో వీటన్ని ఈ స్ట్రెస్, ఈ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్, దట్ ఈస్ పొల్యూషన్, ప్లస్ మనం తినే ఆహారం, వీటన్నిటి వల్ల ప్లస్ మన నీడ్, చైల్డ్హుడ్ ఒబేసిటీ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇంతింత పిల్లలు ఇంతింత ఉన్నారు. రైట్. సో మనకి నీడ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు, కౌచ్ పొటాటోస్ అయిపోతున్నారు, కూర్చుని టీవీ చూడటం, తింటా ఉంటాం. ఓకే, నో ఎక్సర్సైజ్. బయటకు మనం పంపించాం, చదువుకున్నారు. మా అమ్మాయికి టైమే లేదండి, పొద్దున్న 6:30 నుంచి రాత్రి 11 వరకు డాష్ డాష్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంది. సో దర్ ఇస్ నో టైమ్ టు డూ ఎనీథింగ్. ఉంటాయి. ఆ క్లాసెస్ ఉంటాయి. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండి. షీ వాంట్స్ టు బికమ్ డాక్టర్. ఒక్కొక్కళ్ళు 150 kgs, 140 kgs, 120 kgs. ఆ లావుతో యువర్ లైఫ్ స్పాన్ ఓన్లీ ఈజ్ కమింగ్ డౌన్. రైట్. సో వీటన్నిటి వల్ల మనకి థైరాయిడ్ డిజార్డర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్ ఇన్ టుడేస్ టైమ్, విచ్ ఇస్ రియాలిటీ. అంటే మనం ఎక్కువగా అదే ఫోన్స్ కానీ టీవీ కానీ అడిక్ట్ అయిపోయి బయట శారీరకంగా శ్రమ లేకపోవడం, జీరో శ్రమ, తినే ఆహారం జంక్ ఫుడ్, జంక్ ఎక్కువ నో తింటాం. ఐడిన్, ఇంక్రీజ్ బ్రాసికా సిరీస్ అండ్ పొల్యూషన్ అండ్ ద స్ట్రెస్. మరి ఇంకోటి అయోడిన్ అన్నారు. సో మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పింక్ సాల్ట్ అని ఎక్కువగా వాడుతున్నారు. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. సో న్యాచురల్గా ఉండే ఐడిన్ ఉంటుంది దాంట్లో అనేది వాళ్ళ క్లెయిమ్. I'm not a scientist, so I don't know, but if it is there, that's good. What we say is definitely iodized salt is what we should look at, and that has to be approved by the government for the right amount of the thing. That is what I look at. ఓకే. ఎవరు పడితే వాళ్ళు, నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే దుర్గా, ఈ పాలు స్టోరీ వచ్చింది బయటకి 2011లో వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ప్రికాషన్స్ ప్యూబర్టీ, చిన్న పిల్లలకి, నేను 2 months బేబీకి బ్రెస్ట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్. దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్, మీ అండ్ మై ఎండోక్రైనాలజిస్ట్ స్టార్టెడ్ దిస్, ఏం జరుగుతుంది అని. దెన్ వీ రియలైజ్ దట్ వీళ్ళు ఇంటికి వచ్చి గేదె పాలు ఇస్తాము అని ఇవ్వడంలో, దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర గేదెకి ఏమేమి ఇస్తున్నారు ఇంజెక్షన్స్, దాంతో మనకి ఇక్కడ ఈస్ట్రోజన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బేబీ అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని తెలిసింది మనకి. సో అలాగే ఇప్పుడు వీళ్ళు చేసే దీంట్లో, తినే ఆహారంలో కానీ, మనం చేసే పనులలో కానీ, ఈ ఎక్స్టర్నల్గా మనకి చేసే ఈ జంక్ ఫుడ్స్లో కానీ ఏది అయినా అధికంగా, ఇప్పుడు ఐడిన్ కావాలన్నాం కదా అని ప్రతి దాంట్లో ఐడిన్ వితౌట్ ఎనీ అప్రూవల్ ఇచ్చేసామంటే ఇట్ బికమ్స్ టూ మచ్. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ నీడెడ్. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్, మనకి డీజీసీఐలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, డ్రగ్ కంట్రోల్ గ్రూప్, ఇంతనే మనకి 45 చేయాలి అని, అంత మాత్రమే తీసుకోవాలి, రోజుకి ఎంత కావాలి, ద నీడ్ డోసెస్ అవి తీసుకోవాలి. అలా కాక సాల్ట్లోనూ మేము ఐడిన్ వేసామండి, ఇక దీంట్లోనూ ఐడిన్ వేసామండి, అన్నీ కలిస్తే ఏమైంది, ఎక్కువ అయిపోతుంది బాడీకి. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ డైలీ రిక్వైర్మెంట్స్, సీ దట్ యూ టేక్ ఇన్ టు దట్ ఓన్లీ, అది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో థైరాయిడ్ వింటున్నాం కానీ బట్ మహిళల్లోనే ఎక్కువగా వింటాం, అంటే జెంట్స్లో ఇది తక్కువ. బట్ నార్మల్గానే 10 times మోర్ ఇంక్రీజ్ ఇన్ ఉమెన్ నీడెడ్ ఇన్ బెడ్. నీడ్ బేస్డ్ అగైన్, గ్రోత్ స్పర్ట్లో మనకి శారీరకంగా చేంజెస్ కావాలి, అవును, దానికి కావాల్సిన థైరాయిడే. అండ్ మనకు హెచ్పిఓ యాక్సిస్ అన్నాను, థైరాయిడ్ విల్ యాక్ట్ ఆన్ ద బ్రెయిన్ ఫ్రమ్ ద పిట్యూటరీ. దాంట్లో మనకి ప్రొలాక్టిన్ హార్మోను, థైరాయిడ్ హార్మోను ఇంటర్లింక్డ్. దట్ విల్ యాక్ట్ ఆన్ ద FSH-LH. ఆ హార్మోన్స్ వచ్చి యాక్ట్ అయిన ఓవరీ. సో ఇప్పుడు థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంటే మళ్ళీ యానోవ్యులేషన్ అవుతుంది, అంటే అండం విడుదల అవ్వదు. దేర్ ఆల్ లింక్డ్. సో ఉమెన్లో ఎవ్రీ మంత్ మన థైరాయిడ్ యాక్టివిటీ ఈస్ వెరీ వెరీ నీడెడ్ ఓవ్యులేషన్కి. సో మనకి అది, దాన్ని మనం వీఆర్ విప్పింగ్ ఇట్. ఇట్ ఈస్ లైక్ విప్పింగ్ ఎ హార్స్. ఎవ్రీ మంత్ యూ ఆర్ నీడెడ్ అని ఆ ఓవరీ చెప్తుంటుంది, నాకు ఓవ్యులేషన్ అవ్వాలంటే నువ్వు సరిగ్గా పని చేయాలని. సో దాని పని చెప్తున్నాం, వెరస్ మ్యాన్లో అట్లా ఉండదు. కరెక్ట్. సో 10 times మోర్ కామన్ ఇన్ ఉమెన్. రైట్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ థైరాయిడ్, ఈ రెండు మాత్రం ఎక్కువగా విమెన్లో వింటారు. ఎందుకంటే ఇక్కడ మనకు 2 హార్మోన్స్ ఉన్నాయమ్మా. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, 2 ఉంటే కదా ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్, అండ్ మధ్యలో థైరాయిడ్ కూర్చుని నేను ఇట్ ఈస్ లైక్ దీనికి ఇవ్వాలా అంటుంటుంది. మ్యాన్లో ఒకటే హార్మోన్, దాంట్లో ఇంబ్యాలెన్స్ ఏముంది, టెస్టోస్టెరాన్, అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంతే వాళ్ళ బిహేవియర్. దెర్ ఇస్ నో ఇంబ్యాలెన్స్ ఫర్ మ్యాన్. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిక్రీజ్ లిబిడో, వాళ్ళకి ఏమైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటే మేము టెస్టోస్టెరాన్ లెవెల్స్ చూసి తక్కువ ఉంటే హార్మోన్ ఇస్తాం అంతే. ఇట్స్ డెస్ ఆర్ మోర్. వాడు ఎవరికైనా మేనిక్ అటాక్స్ వస్తున్నాయి, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, చంపుతున్నాడు, మేనియా అలివేషన్ చేస్తున్నాడు, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందేమో అంటాం. యూఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. అంతే తప్పితే దెర్ ఇస్ నో ఇంబ్యాలెన్స్ ఇన్ మ్యాన్. రైట్. ఇన్ ఉమెన్ దెర్ ఇస్ బ్యాలెన్స్, అండ్ దట్ బ్యాలెన్స్కి థైరాయిడ్ సరిగ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. దట్స్ వై
థైరాయిడ్ డిసీజెస్ కమ్ మోర్ ఇన్. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. నార్మల్ రిపోర్ట్ అని వస్తుంది అంటున్నారు. బట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వేరే నార్మల్‌గా ఉన్నట్లయితే లేదు. బట్ ఇది ఎవరిది ల్యాబ్ ప్రాబ్లమ్ అనుకోవాలా? రిఫరెన్స్ చేసే డాక్టర్‌ది అనుకోవాలా? నేను ఒకటి ఎవరిది చెప్పాలి. అనుకోవాలి? ఇది ఏమవుతదంటే పీపుల్ అండర్‌స్టాండింగ్‌లో చాలా తప్పు ఉంటుంది. హుహు. ఒకటి ఏంటంటే మేము వి ఆర్ హావింగ్ హైపోథైరాయిడ్ డాక్టర్, వి ఆర్ టేకింగ్ మెడిసిన్ బట్ ద రిపోర్ట్ ఈస్ నార్మల్ సో వి స్టాప్డ్ అంటారు. మనం అన్నం తింటే ఈ రోజు తింటే ఈ రోజుకే పని చేస్తది కదా! రేపటికి పని చేస్తదా? ఈ రోజు కడుపు నిండిందంటే మళ్ళీ రేపు తినటం మానేస్తున్నామా? మానం గదా! సో ఈరోజు టాబ్లెట్ ఏసుకుంటే ఈరోజు రిపోర్ట్ నార్మల్ వచ్చింది అంటే ఏంటి? ఆ డోస్ సరిపోయింది నీ బాడీకని. అంతేగాని మానేయమని గాదు. ఓకే. దట్ డజంట్ మీన్ యూ డోంట్ హ్యావ్ థైరాయిడ్ డిజార్డర్. యూ హ్యావ్ కరెక్టెడ్ ద డిజార్డర్ విత్ దిస్ పర్టిక్యులర్ డోస్. అది. సో రేపు కూడా అదే డోసే వేసుకోవాలి. హుహు. టిల్ యువర్ నీడ్ బికమ్స్ మోర్. అంటే యువర్ నీడ్ బికమ్స్ మోర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో వన్స్ యూ బికమ్ ప్రెగ్నెంట్ ద డోస్ ఆటోమేటికలీ వి ఇంక్రీజ్ ద డోస్ 1/3 ఎక్కువ పెంచేస్తాం. సో నీడ్ని బట్టి మనం సప్లై చేస్తామని చెప్పాను కదా, ఏదైనా అవునవును. హార్మోన్ అనేది యెస్. నీడ్ యెస్. బేస్ సప్లై. హ్మ్. సో నీడ్ మనకి ఎంత అవసరం అంటే ఇంత అవసరం అన్నప్పుడు ఇది మనం బ్యాలెన్స్ చేసినప్పుడు అది కంటిన్యూ చేయాలి. నాకు థైరాయిడ్ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నేను ఆపేస్తున్నాను అంటే మళ్ళీ నీకు ఎక్కువైపోతుంది. సో డోంట్ డూ దాట్. నువ్వు ఇంకొకటి చేయొచ్చు, నువ్వు ఎక్సర్సైజులు చేసి నీ నీడ్ని తగ్గించవచ్చు. అప్పుడు డోస్ తగ్గించాల్సిన అవసరం రావచ్చు. హుహు. హ్మ్. అర్థమవుతుంది సో కదా? లైఫ్ టైమ్ వాడాల్సిన అవసరం డిపెండ్స్ ఆన్ ఇఫ్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ ప్రొడక్షన్లో ప్రాబ్లం కాదు, నీ నీడ్ బేస్తో ఎక్కువ రైట్. అవసరం వచ్చింది అంటే నువ్వు ఎక్సర్సైజులు చేసి అవి చేసి. సో ఎప్పుడైనా హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మేము యాంటీబాడీ టెస్టులు చేస్తామమ్మా. యాంటీబాడీస్ నీ బాడీలో ఉన్నాయి, ఆ యాంటీబాడీస్ వెళ్ళి నీ థైరాయిడ్ గ్రంథిని కొట్టడం వల్ల నీకు ప్రొడక్షన్ తగ్గింది అంటే యూ విల్ నీడ్ లైఫ్ లాంగ్. ఓకే. అర్థమవుతుందా? యాహ్! అలాంటి యాంటీబాడీస్ ఏం లేవు, బట్ యువర్ నీడ్ హ్యాస్ ఇంక్రీజ్ బికాస్ యూ పుట్ ఆన్ వెయిట్ ఆర్ ఎనీథింగ్ అనుకుంటే అవి తగ్గిపోతే యూ మైట్ నీడ్. సమ్ టైమ్ థైరాయిడ్ కమ్స్ ఫస్ట్ టైం ఇన్ ప్రెగ్నెన్సీ అయిపోయి నీడ్ తగ్గిపోతే మళ్ళీ ఇట్ మైట్ కమ్ బ్యాక్ టు నార్మల్. రైట్. రైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిడ్యువలైజ్డ్. సో ఇట్స్ అది నాట్ డాక్టర్ మాత్రమే టెస్ట్ చేసి చెప్పగలుగుతారు. చాపమా ట్రీట్మెంట్ కాదు. ఓ ఆ డాక్టర్కి ఏం తెలియదు, నాకు ఇంతకుముందు ఇచ్చాడు ఇప్పుడు లేనే లేదు, అది అప్పుడు ఉండొచ్చు, అప్పుడు అవసరం ఉండొచ్చు. సో స్టాప్ బ్లేమింగ్ డాక్టర్స్. నిజంగా ఇది మాత్రం చాలా మంది చేసే పనే మీరు అంతే. చెప్పినట్లు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు థైరాయిడ్ వస్తే మెమరీ కొంత లాస్ అవుతామంట. అంటే వెయిట్ గెయిన్ అనే కాదు, డిప్రెషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఒకటికొకటి హార్మోన్ ఇంబాలెన్స్, డయాబెటిక్ ఇవన్నీ అంటారు. ఎంతవరకు వాస్తవం అండి? అన్నీ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎనీ హార్మోన్ ఫస్ట్ నుంచి ఆ వర్డే యూస్ చేస్తున్నాం మన ఇద్దరం, సమతులత సమతులత అని. సమతుల్యత. ఎస్. ఇఫ్ దట్ ఈస్ ద నీడ్ ఫర్ ద బాడీ, బ్రెయిన్లో కూడా అంతే. బ్రెయిన్స్లో కూడా మనకి బయోకెమికల్స్ ఉంటాయి అన్ని, అవన్నీ కూడా అటు ఇటు ఇటు అటు ఏమైనా అయినా అన్నిటికీ కూడా మన హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఓవరీస్ సరిగా పనిచేయకపోయినా డిప్రెషన్లు ఉంటుంది, అదే మెనోపాజ్. ప్రీ మెన్స్ట్రలీ డిప్రెషన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటే డిప్రెషన్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటే డిప్రెషన్ ఉంటుంది, అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే డిప్రెషన్ ఉంటుంది. అదొక్కటే కాకుండా మెంటల్ రిటార్డేషన్ కూడా ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడ్ ఉండి వాళ్ళు తీసుకోకపోతే మెడిసిన్, ద బేబీ కెన్ టర్న్ అవుట్ టు బి మెంటలీ రిటార్డెడ్. చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. నాకు మొన్ననే నిన్న ఒక పేషెంట్ వచ్చింది, 6 పాయింట్ సంథింగ్ వాజ్ థైరాయిడ్. ఐ టోల్డ్ హర్, సీమా గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూపించాలమ్మా దీన్ని. నో డాక్టర్, ఐ నో వై ఐ గాట్ ఇట్, ఐ స్టాప్ డూయింగ్ మై స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, సో ఐ గాట్ ఇట్. నువ్వు డిసైడ్ చేయకు పాప, నువ్వు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మానేస్తే నీకు 6 పాయింట్స్ అంటే కాదు. రైట్. Please get it evaluated by the doctor. You need it, your body, and you are trying for pregnancy. Don't end up doing this. And if it's hypothyroid and it's not under control and the hormones won't be balanced, that crosses the baby, placenta, and affects the baby, your baby is going to be slow learner or mentally retarded depending on the thyroid levels. అండ్ ఇప్పుడు జెనెటికల్గా మన ఫ్యామిలీలో ఉంటారు కదా మేడం, అంటే ఎవరికైనా పేరెంట్స్లో ఎవరికైనా ఉంటే ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, చాలా వ్యాధులకి జెనెటిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ జెనెటిక్ మీద ఎపిజెనెటిక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నీకు జెనెటిక్ ఉంది కదా అంటే డామండర్ డిసీజ్ వచ్చేది, పక్క నుంచి మనం ఏమేమి దానికి కొడుతున్నాం ఎక్కువ అనేది. దట్ ఎపిజెనెటిక్స్ ఇస్ అ స్ట్రెస్, పొల్యూషన్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఇవన్నీ ఎడిక్షన్స్. ఇవి వస్తేనే అది నేను ఉంటాను. పాపం జీన్స్ ఒక పక్కన పడుంది, దాన్ని మనం కెలికి లేపుతున్నాం వీటన్నిటితో. సో మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో ఎపిజెనెటిక్స్ ఆర్ ద వర్స్ట్ థింగ్. సో ఇంకొకటి మేడం, ఇప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, థైరాయిడ్ ఇవన్నీ అనుకుంటున్నాం కదా, అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ అందరు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, అలాగే వర్క్ టైం కూడా చేంజ్ అయింది. అంటే ఇంతకుముందు నైట్ షిఫ్ట్స్ ఉండేవి కాదు, లైక్ ఫోన్ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొన్ని అంటే తప్పించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. నైట్ షిఫ్ట్ అవ్వచ్చు, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ అవ్వచ్చు, మరి వర్క్ చేసే వాళ్ళకి తప్పదు కదా. సో మరి అప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలంటే? అన్నిటికన్నా ఎక్కువ ఏమైంది తెలుసా, ఇప్పుడు నెక్ కంప్లీట్ స్పైన్. మామూలుగా మన అందరికీ నెక్ అంటే భయం, ఎందుకంటే అక్కడి నుంచి అన్ని నర్వ్స్ వెళ్తాయి బాడీకి, క్వాడ్రిప్లీజియా వచ్చేస్తుంది అని భయం కదా. ఇక్కడ ఏమైనా ఇంజురీ అయిందంటే మొత్తం పారాలసిస్ వస్తాయని. ఈ మధ్య ఈ ఫోన్స్ ఇలా చూసి అందరికి ఇక్కడ నెక్లో ఉన్న నర్వ్స్, బోన్స్ అనేవి కూడా మొదలయ్యాయి. ప్రతి ఒక్కరికి డిస్క్ ప్రొలాప్స్ ఇంతకుముందు నడుముకుండేది,
ఇప్పుడు అందరికి ఎక్కువ మందికి నెక్ వస్తాయి బికాస్ ఆఫ్ Shoulder. ఫోన్, బికాస్ ఆ షోల్డర్ పెయిన్ విల్ గో ఫ్రమ్ బికాస్ ఆఫ్. సో నేను మాకు ఆబ్స్టెట్రిక్స్లో యాజ్ అ గైనకాలజిస్ట్ నేను మదర్స్కి ఏం చెప్తానంటే, మీరు బేబీ కోసం మీరు వంగకండి, బేబీని పైకి తేండి పాలు ఇచ్చేటప్పుడు. దట్స్ హౌ యువర్ బ్యాక్ పెయిన్ విల్ నాట్ కమ్. ఓకే, సేమ్ వే ఫోన్ కోసం మీ తల వంచకండి, ఫోన్ని పైకి తెచ్చుకోండి, ఇలా చూడండి. సో దట్ ఈస్ అ ఫస్ట్ థింగ్ ఆల్ దీస్ స్క్రీన్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. బాడీలో పెట్టుకుని చేయొద్దు, లిక్ ఇట్ అప్. బాడీలో పెట్టుకుని నువ్వు అట్లా వెంచేస్తే ఇన్ఫర్టిలిటీ రిస్క్ కూడా ఎక్కువైపోతుంది. మ్యాన్ హ్యావింగ్ ద స్క్రీన్ ఆన్ ద ల్యాప్ విల్ లీడ్ టు స్పర్మ్ కౌంట్ కమింగ్ డౌన్. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఈ స్క్రీన్ టైము అది ఎక్కువ అవటం వల్ల బ్రెయిన్లో ఒక భాగమే పనిచేయడం మొదలై మిగతా భాగాలన్నీ డిస్యూజ్ ఎట్రోఫీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏడిహెచ్డి పిల్లలలో ఈ స్క్రీన్ టైం వల్లనే ఇప్పుడు ఆటిజం అండ్ ఏడిహెచ్డి డిసీజెస్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇన్ ద వరల్డ్. సో ఇవన్నీ ఏదైనా టెక్నాలజీ ఆల్వేస్ విల్ హ్యావ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ వర్డ్. ఏ టెక్నాలజీనన్నా మనము కరెక్ట్గా వాడుకుంటే ఇట్స్ బూన్, అదర్వైజ్ ఇట్స్ ఎ బెయిన్. రైట్. సో మనం దాన్ని అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో వెదర్ ఇట్ ఈస్ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఈస్ ద టైమ్ అవర్స్, ఈ బాడీని మనం రిథమ్కి అలవాటు చేయాలి. నేను రాత్రి 7 నుంచి రాత్రి 3 వరకు పనిచేస్తాను, కానీ పొద్దున్నే 7 నుంచి రాత్రి వరకు పార్టీ చేస్తాను, ఇలా అనుకుంటే నీకు బాడీకి రెస్ట్ ఎక్కడ? యువర్ బాడీ నీడ్స్ 7 to 8 hours ఆఫ్ రెస్ట్ ఇన్ ద బాడీ, ఆర్ఈఎం స్లీప్ అట్లాంటివన్నీ. రెస్ట్ అంటే నేను ఏం చేయట్లేదు పని అంటే దట్ ఈస్ నాట్ రెస్ట్. ప్రాపర్ వేర్ ద హోల్ బ్రెయిన్ యాక్టివిటీ కమ్స్ డౌన్. స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. సో మీ షెడ్యూల్ బట్టి మీ బాడీని అలవాటు చేయండి కావాలంటే, దట్స్ ఓకే. బట్ ప్లీజ్ సీ దట్ ద రిథమ్ ఈజ్ మెయింటైన్డ్. ఓకే. So maintain your body rhythm. You have nowadays we have this melatonins and all which we give ఇంకా, so that they sleep properly in the time. సో అది మళ్ళీ ప్రతి ఒక్కటి ఇంకొక క్వశ్చన్, ఏదైనా మనం ఏమైనా పొరపాటున ఒక డాక్టర్ ఒకటి చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ మేడం అంటే మొదలెట్టి చంపుతారు. అవును. థైరాయిడ్ టాబ్లెట్ అమ్మా, థైరాయిడ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదమ్మా అందుకే ఇస్తున్నామా, దాని సైడ్ ఎఫెక్ట్ ఏంట్రా అంటే దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ అడుగుతున్నారు. నువ్వు ప్రొడక్షన్ లేనప్పుడు దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎందుకు ఆలోచించారు అర్థం కాదు. ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ బిజినెస్. నువ్వు తినే చెత్తకి సైడ్ ఎఫెక్ట్లు అడగవు, నువ్వు చేసే దేనికి నీకుండే ల్యాప్టాప్కి సైడ్ ఎఫెక్ట్స్ అడగట్లేదు, నువ్వు ఆ హీట్ అయిపోయి వచ్చేవన్నిటికీ అడగట్లేదు, ఆ బ్రెయిన్ రేడియేషన్కి నువ్వు అడగట్లేదు సైడ్ ఎఫెక్ట్స్. వాటప్పుడు నీకు లేని కావాలి ఒక క్రోసిన్ వేసుకోమంటే, లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోమంటే ఎందుకు వస్తుంది? లైఫ్ లాంగ్ వాడాలా? నేను ఇందాకే చెప్పాను, ఈరోజు అన్నం తింటే ఈరోజు పనికి వస్తుంది. సో టిల్ యూ నీడ్ యూ విల్ హ్యావ్ టు టేక్. ఒక చిన్న టాబ్లెట్ యువర్ లైఫ్ని కంప్లీట్ నార్మల్ చేస్తుంది అంటే యూ షుడ్. అదే చాలా మందికి మిస్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు నార్మల్గా ఉన్న పీపుల్ కూడా, సాధారణ వ్యక్తులు కూడా ఏదైనా టెస్ట్లు చేయించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఏం టైప్? చాలా ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ ద మ్యాన్ ఆర్ ద ఉమెన్. ఏజ్ని బట్టి 20 years లోపల కొన్ని టెస్టులు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకు సిమ్టమ్స్ రావాల్సిన అవసరం లేదు. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చేసుకోవాల్సిన టెస్టులు వేరే ఉంటాయి, మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చేసుకోవాల్సిన టెస్టులు వేరే ఉంటాయి. నేను మాత్రం నీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇయర్కి ఒకసారి యువర్ గైనకాలజిస్ట్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. స్కూల్ నుంచి కూడా ఒక అమ్మాయికి నువ్వు మదర్కి చెప్పలేనివి, ఎవరికి ఫ్రెండ్కి చెప్పలేనివి, నీకున్న డౌట్స్ నీకు నువ్వే గూగుల్ చూస్ చేసుకోకుండా డాక్టర్ని అడుగు. దే ఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో 20 years ఆ టైంలో ఉన్నప్పుడు ఒక స్కాను, ఒక థైరాయిడ్ అండ్ జస్ట్ ఎ రొటీన్ బ్రెస్ట్ చెక్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో నువ్వు ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నాను ఆర్ హార్మోన్స్ సరిగ్గా ఉన్నాయా అని చూడాలంటే సెకండ్ డే ఆఫ్ పీరియడ్ బిఫోర్ 8 o'clock ఫాస్టింగ్లో FSH, LH, AMH, దట్ ఈస్ ఓవెరియన్ రిజర్వ్. ఈ మధ్య ఓవెరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది, ప్రీమెచ్యూర్ మెనోపాజ్లు వచ్చేస్తున్నాయి, ప్రొలాక్టిన్ లెవెల్, థైరాయిడ్ లెవెల్, ఈ 5 హార్మోన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రొటీన్గా బ్రెస్ట్ చెకప్ ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళు ఏమైనా తేడా అనిపిస్తే డాక్టర్తో చెకప్ చేయించుకునే అవసరం అనుకుంటే మ్యామోగ్రామ్ చేసుకోవాలి. యంగర్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ బ్రెస్ట్లు చూస్తున్నాం. ప్యాప్స్మియర్, వన్స్ యు ఆర్ సెక్షువలీ యాక్టివ్ ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ప్యాప్స్మియర్స్ చేసుకుని అక్కడ ఏమైనా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవటం, సర్వైకల్ వ్యాక్సిన్ తీసుకోవటము యంగర్ ఏజ్ గ్రూప్లోనే తీసుకోపోయిన లేట్, నెవర్ లేట్ ఈజ్ నాట్ ద థింగ్. ఏ ఏజ్ అయినా పర్వాలేదు తీసేసుకోండి ఫస్ట్ వ్యాక్సిన్. టిల్ 45 తీసేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ పేయింగ్ ఇట్ జస్ట్ టేక్ ఇట్ ఈస్ మై వే ఆఫ్ టెలింగ్ పీపుల్ దట్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. SOS ఇస్ సేవ్ అవర్ సెల్స్, అది ఇంపార్టెంట్. సో అవి చేసుకుంటూ ఉండాలి. అదే మెనోపాజ్ ఏజ్ వచ్చినప్పుడు ఇంకా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లు, లిపిడ్ ప్రొఫైల్లు, డెంటల్ టెస్ట్లు, ఐ టెస్ట్లు, అట్లా డిఫరెంట్వి. థైరాయిడ్ ఈజ్ ఎ నామ్, ఎవ్రీ టైమ్ యూ షుడ్ బి చెకింగ్ అప్ ఎప్పుడు అవసరం అనేది. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ డిఫరెంట్ ఏజ్ని బట్టి టెస్ట్లు, ECG అట్లాగా చేసుకుంటూ. అంటే ఇప్పుడు మనకి హార్మోన్స్ లేని తేడా వచ్చిందంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? అంటే మనం వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిన టైం వచ్చింది అని తెలిసేలా ఏమిటండి? Weight is the first symptom which you will know. Weight gain or weight loss can be because any hormonal imbalance. Again, mood swings also is one of the symptom for the hormonal thing. And pigmentation. మనం ఎండల్లో వెళ్ళట్లేదు, అయినా ఇక్కడంతా ఇట్లా
నల్లగా అయిపోతుంది. మొహం మీద వస్తుంది అంటే అడ్రినల్. అదే మెడకొస్తుంది అంటే ఇట్ ఈస్ ప్యాంక్రియాస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నా, అసలు పీరియడ్స్ రావటం ఉన్నా, టాబ్లెట్స్ వాడుకుంటేనే వస్తున్నా, ఇంటర్మీడియట్ స్పాటింగ్ ఉంటున్నా, ప్రెగ్నెన్సీస్ రాకపోయినా, ఇలాంటివన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంకేతాలు. బ్రెస్ట్ మిల్క్ రావటం సడన్గా, ఓకే. ప్రొలాక్టిన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కూడా మనకి మిల్క్ సెక్రెషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. దేర్ ఆల్ బ్రదర్ సిస్టర్స్. ఆల్ థైరాయిడ్స్ కలిసి ఉంటాయి ఫ్యామిలీలో. మన బాడీ అనే ఫ్యామిలీలో మనకి ఇక్కడ థైరాయిడ్, పైన పిట్యూటరీ, దెన్ యూ హ్యావ్ ద ప్యాంక్రియాస్, దెన్ యూ హ్యావ్ అడ్రినల్స్, దెన్ యూ హ్యావ్ ఓవరీస్, దెన్ యూ హ్యావ్ మనకి మ్యాన్ ఉంటే మనకి ప్రాస్టేట్, టెస్టిస్ అవి ఉంటాయి అన్నమాట. సో మేడం అయితే ఇంకోటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సజెషన్స్ ఇచ్చేవాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్. సో అందులో కొంతమంది మేబీ డాక్టర్స్ కూడా ఉంటారు, బట్ వాళ్ళు నిజమే చెప్తారు కానీ ప్రతిదీ మనకి యాప్ చేసుకోలేము కదా. సో ఇలాంటి వాటి వల్ల హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసుకొని ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయేమో ఒకటి మనం అందరికి ప్రజలకి ఇప్పుడు చెప్పాలి. చైనా హ్యాస్ గివెన్ ఎ స్ట్రిక్ట్ దిస్ థింగ్ దట్ nobody can talk about medical thing except doctors. ఓకే. Even influencers can, unless they have a degree on anything. Not only that, యోగా డిగ్రీ ఉంటేనే మాట్లాడాలి. ఎవరు పడితే వాళ్ళు యోగా గురించి మాట్లాడటము అలా చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అవ్వటం ముందు మానేయాలి. ప్రతి ఒక్కళ్ళు దే థింక్ దే నో అబౌట్ డయట్ అండ్ దే కెన్ టెల్. No. Right. Now they have influencers going, strict laws are very, very important. Nobody can talk about the subject which they are not having a degree in. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మీరు ఇది తినండి చాలా మంచిది, ఇది తినద్దు ఇది చెడ్డది చెప్పకూడదు, అది తప్పు. ఏమన్నా మీకు డౌట్ ఉన్నా వాటి గురించి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కరెక్ట్ సలహా తీసుకోండి. డాక్టర్స్ చెప్పినవన్నీ కూడా మీకు చేయాలని లేదు. సో నో చాపామార్ ట్రీట్మెంట్లు కుదరదు. ఇట్స్ పర్సనలైజ్డ్ ప్రివెంటివ్ మెడిసిన్. టుడే ఇస్ ద టైం. నీకు ఏది సీట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒక బి కాంప్లెక్స్ పడితే నీకు పడకపోవచ్చు, నీకు ఎలర్జీ రావచ్చు. సో సింపుల్ మందే నాకు క్రోసిన్ పడితే నీకు కంప్లీట్ లైఫ్ థ్రెటనింగ్ అయిపోవచ్చు. అలాంటప్పుడు అన్నీ మనకి సూట్ అవుతారు ఎలా అనుకుంటాము. సో మనకి ఏది సూట్ అవుతుంది, మన బాడీకి ఏది అవసరం, నీ బాడీలో ఏది తక్కువ ఉంది, ఏది కరెక్ట్ చేయాలి అనేది పర్సనలైజ్డ్ కేర్ అనేది ఈ రోజుల్లో ఇట్ హ్యాస్ టు బి ప్రివెంటివ్ అండ్ పర్సనలైజ్డ్ కేర్. పర్సనల్ గా మేడం మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒక పేషెంట్ ఎవరైనా ఎగ్జాక్ట్ అంటే పర్ఫెక్ట్ టైం కి అది గుర్తించి మీ దగ్గరికి రావడం వల్ల వాళ్ళ లైఫ్ లో చేంజెస్ అయిన సిచ్యువేషన్ కానీ ఏమన్నా చాలానే ఉంటాయి. కానీ నేను చెప్పాల్సింది, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ థైరాయిడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యంగ్ గర్ల్ 14-15 ఇయర్ ఎప్పుడు ఇట్లా కూర్చుని రోజుగా ఏంటోనండి. ఇలా ఉన్నప్పుడు మనకి ఆ ఏజ్లో భయం వేస్తుంది. ఈ షీ అబ్యూస్డ్, దట్స్ వై షీ ఈస్ లైక్ దట్ అనేసి. ఒక్కోసారి అబ్యూస్ ఆల్సో కెన్ లీడ్ టు అ గర్ల్ బికమింగ్ గోయింగ్ ఇన్ టు ఎ షెల్. సో అట్లాగా ఉండి స్కాన్ చేస్తే సిస్ట్లు కనిపించి ఇలా ఉందండి, చదువుకోవట్లేదండి, ఇప్పుడు చేయట్లేదండి, బయటకు వెళ్ళట్లేదు, మాట్లాడలేదండి అని వచ్చినప్పుడు వెన్ వి సీ and it is a simple thyroid deficiency, somebody suggested surgery for the ovarian cyst. అంతవరకు వెళ్ళిపోయి then I said no, first do this hormonal test. Then we ruled out that it is the thyroid which is abnormal, which has caused this thing. Correction, she's become a normal, absolutely. Actually it all started with me going, I do a lot of this awareness class in the schools. So she was like back sitting in the little obese and everything. She came with her parents and she said, I want to meet this doctor. That is the first proactive test that girl did. Then the parents came. They didn't even want to realize that something is there. Then they started opening up and saying, this is what we thought, this is her rebellious age kabatti itla behave chestundi anukunnamo, teenage. Then I said, no, this is what it is. Then I told her, another thing is, ఈ పేరెంట్స్కి ఏంటంటే అమ్మాయి ఆ ఏజ్లో దే వాంట్ టు లుక్ బ్యూటిఫుల్. ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. ఈ ఏజ్లో బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమండి, ఈ ఏజ్లో ఐబ్రోస్కి చేయించద్దండి, లేజర్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఏజ్లో జిమ్కి తీసుకెళ్ళొచ్చా అండి, ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ యూ అండర్స్టాండ్ ద bodily attitude is very important. The girl should have the confidence. So I told her, no, you want to go get the eyebrows done, please get it done. Okay. So she got the eyebrows done, laser done, then medically I will take care. Physically you need to go to the gym. She started doing gym, then thyroid, then we corrected. She has become such a positive girl. For the backbencher, she has become the first bencher in a sense in the ranks, and she's doing so well. She's doing a medicine now. So it's like, the whole attitude should change. Right. థాట్ ప్రాసెస్ పేరెంట్స్ ఆల్సో షుడ్ నాట్ థింక్ ఈ ఏజ్లోనే అక్కడికి వెళ్తే ఎలాగండి, అవన్నీ ఫస్ట్ మానేయాలి. ఈరోజు డేస్ ఆర్ చేంజింగ్. సెండ్ టు ది జిమ్, డూ ద ఎక్సర్సైజెస్. డిఫరెంట్ ఏజ్కి చేయాల్సిన ఎక్సర్సైజ్ వేరే ఉంటాయి, అవి చేయించండి. సో స్పెండ్ దట్ ఎనర్జీ. దెన్ మెడికల్లీ వీ విల్ టేక్ కేర్. బట్ అవుట్ సైడ్ ఏం చేయాలో అది తినే డయట్లో కానీ ఎవరి పని వాళ్ళు చేస్తే కంప్లీట్ అసిస్ హ్యావ్ డిసపియర్డ్. So she has regular cycles, everything normal. They come once in a year. I told her, once in a year you should come. They come, they maintain, they do see everything.
And she's a very positive child with positivity emanating. I mean, that is the whole 360 degrees turn we see in the girl if she has. See, once you have a positive look and somebody gives some compliment, oh, you're looking beautiful, that itself gives a lot of positivity to her. నిజంగా సూపర్. ఇది మాత్రం అంటే ఇలాంటి ఒక కేసుని చూసినప్పుడు మీరు ఒక డాక్టర్‌గా ఎంత హ్యాపీగా ఫీల్ ఏమవుతుందంటే అవుతారు? ఈ ఒబెసిటీతో ఇక్కడంతా కూడా నల్లగా అయిపోతుంది అది. ఆ! సో వన్స్ దే స్టార్ట్ లూజింగ్ వెయిట్ అండ్ వి గివ్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్, ఈ నల్లదంతా కూడా వెళ్ళిపోతుంది పిగ్మెంటేషన్. సో దట్ గివ్స్ అ పాజిటివ్ ఎనర్జీ ఫర్ ద గర్ల్. రైట్ అండి. నిజంగా సూపర్. ఇది ఒక చాలా మందికి మోటివేషన్ లాగా ఉండింది. అంటే ఇప్పుడు మీరు ఇంత మాట్లాడింది కేవలం ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడమే కాదు, ఆ మోటివేషన్ ఏదైతే అవసరమో అది అది important. ప్రేక్షకులకి అర్థం అవుతుందని అనుకుంటున్నాం. నిజంగా సూపర్‌గా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రతిదీ ఎంత ఉండాలో అంత అవసరం. ఎక్కువ మనం ఏంటంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఐదర్ ఎక్కువ తీసుకోవడమా లేదా దాన్ని టోటల్గా కంట్రోల్ చేయడం, ఇలాంటి వాటి వల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా చిన్న ఇష్యూ రాగానే ముందు ఇక్కడ మనం దాన్ని ప్యానిక్ అవ్వకుండా దాన్ని కామ్గా ఉంచేసి ఆ థాట్ ప్రాసెస్ని మెయింటైన్ చేసుకుంటూ మెల్లమెల్లగా బాడీలో ఏం చేంజెస్ ఉన్నాయి అవన్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి 1 by 1 స్టెప్ లో వెళ్తే మనం ఈజీగా దాన్ని రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా అయితే థాట్ ప్రాసెస్లో అండ్ అలాగే సమతులం చేయడంలో అయితే మనం నిమగ్నమై ఉందాం. హెల్దీ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకుందాం. అవసరమైనప్పుడు డాక్టర్ని కలిసి వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తే అలా ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనలిస్టే దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. కాబట్టి మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యి క్లియర్గా మన బాడీని వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత చెప్తారు. కాబట్టి అది ఒక ప్రాపర్ వేలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. డోంట్ బీ ప్యానిక్. థాట్స్లో ముందు మనం మార్చుకుందామండి. సో స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.